ఎంఐఎం పార్టీడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే, దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు, ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని. అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీనిలో కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు కొనే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే గులవడతారు, హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ నేను బట్టి పోలేనా? మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనుకో. నేను మొన్న కోణాలప్పుడు తిరిగినా. అరే వా ఓల్డ్ సిటీ, ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారిగా తయారు చేస్తుంటే, ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానంట వీనంట వినాయ జాగిరి వానాయ మన జాగిరి ఓల్డ్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాలు నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకొని మండల అధ్యక్షులు తీసుకొని ప్రతి ఓల్డ్ సిటీలో ప్రతి వినాయకుడిని తిరగండి, ప్రతి వినాయకుడిని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. పోయినా బోనాప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం, బోనాల పండుగ తిరగాలన్నా. ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు తిరుగుతారు కాదు, తిరగాలి. అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది. వాళ్ళ ఎవరిదో ప్రాపర్టీ సమ్కొని ఇతర స్థలాలకు ఇతర ప్రజలు వేరు వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. ఇవాళ హోల్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.